గౌరీ అరవకు, నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొంట. దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నిలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంటూ దొమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతార్స్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చాండి. మీ ఎన్ఆర్ఐతో చిక్ అయిదండి. ఎక్కడో ఉంటారు, ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? కోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంతైనా కాబోయే నేపర్ కదా. ఇంక మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్లు అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? స్థలాలు ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా, గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీనే ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మను, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్, ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వెళ్ళండి. పదండి అయ్యా, పోదాం. మన టైం బాగుంది. ప్రిన్స్, నేను కూడా వెళ్ళొస్తానే. బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. మొత్తం నిద్రలో ఉన్నాడు. చెంచం దొరికిందా? వీడి పని గోవిందా. నువ్వు పైనెత్తుకు, నేను కింద నుంచి వస్తా.
వద్దు వద్దు వదిలే 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 చచ్చిపోతాడు వదిలే టైంకి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయిందిరా రేయ్. కోకిల్ గారు, ఏంటి ఇది మీ దొంగ గారికి ఇవ్వండి. ఏంటి మీ దొంగోడిది. అదే మరి, నా దొంగ నీ దొంగ వేరుగా ఉంటారా? ఏదో నిన్ను రక్షించిపోదాకా వస్తే నీ తోచినట్టు మాట్లాడతావు, నీ చావు నువ్వు చావు. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటావా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏయ్, నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? ఏ రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ పిలిచి జుట్టంతా గుండికి. ఎక్కడ మా అమ్మ నేను మాట్లాడతావా? ఆ? ఈ ఆస్తి దుస్తులు ఎక్కడికి ధైర్యం? ఏయ్. ఇందులో మా వాట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, ఏయ్, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? Yes, నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హాయ్, హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండలు పెడుతున్నారు? ఈ ఖాళీగానే ఉందిగా, ఓ నమస్కారం అయితే పడుతుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీకే. అంతా జరిగేది అక్కడికే కదండి, మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే, వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు ఎక్కండి, ఎక్కండి. రైట్. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం.